మహారాష్ట్ర ఎలక్షన్స్ మ్యాచ్ ఫిక్సింగ్. ఈ మాట రాహుల్ గాంధీ గారు ఒక న్యూస్ ఎడిటోరియల్లో రాసిండనమాట. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దానికి రాసిండు ఆయన. ఏమంటుండంటే, మహారాష్ట్ర ఎలక్షన్స్ క్రితం సంవత్సరం నవంబర్‌లో జరిగినాయి. చాలా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది ఈ ఎలక్షన్స్‌లో. ఇంతకంటే ముందు నుంచి కూడా జరుగుతా ఉన్నాయి. కానీ ఇదొక బ్లూ ప్రింట్ లాగా తయారైంది. బ్లూ ప్రింట్ లాగా తయారయ్యి ఇదే బ్లూ ప్రింట్ ఎక్కడెక్కడైతే బీజేపీ ఓడిపోతుందో అక్కడక్కడ వాళ్ళు ఇది యూజ్ చేస్తారు. ఎక్కడెక్కడైతే ఏ పోలింగ్ బూతులలోనైతే తక్కువ ఓట్లు పడతాయో దాన్ని యూజ్ చేసుకోవడానికి ఈ ప్రయత్నాలు అన్ని చేస్తున్నారు అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒక లెటర్ రాసిందనమాట. ఇది ఏందో చూద్దాం ఇవాళ ప్రజలారా. ఒక్కసారి మీరు ఇటు చూడండి. సో రాహుల్ గాంధీ హౌ టు స్టీల్ అన్ ఎలక్షన్ అంటే ఎలక్షన్స్ని ఎట్లా దొంగిలించడమో ఇది ఒక ఆర్టికల్ లాగా రాసుకొచ్చింది అనమాట. ఆయన ఏం చేసినట్టే ఫస్ట్ ఇందులో ఎలక్షన్ కమిషన్ మీద అసలు దండయాత్ర మొదలుపెట్టారు. ఒక్క నిమిషం ప్రజలారా, ఇక్కడ ఒక పెన్ తీసుకుంటాను నేను. ఎస్, సో వాట్ హీ సేయింగ్, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ వన్ రైట్, ఫస్ట్ ఇక్కడ చూడండి కొన్ని స్టెప్స్ లాగా ఇచ్చిండ్రు. ఈ స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పారంటే రిగ్ ద ప్యానల్ ఫర్ అపాయింటింగ్ ఎలక్షన్ కమిషన్. అంటే ఎలక్షన్ కమిషన్ను ఫస్ట్ అపాయింట్ చేయడమే ఇది తప్పుగా చేసిండ్రు అని చెప్తున్నారు. అంటే ఇంతకంటే ముందు ఏముంటుండే, ఇప్పుడు ఏముంటుంది అంటే ఇంతకంటే ముందు ముగ్గురు ఉంటుండే అనమాట. ప్రధానమంత్రి గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు, అట్లాగే మన సుప్రీంకోర్టు జడ్జి, ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ముగ్గురు ఉంటుండే అనమాట. అయితే ఇప్పుడు ఏమైందంటే స్టోరీ అందులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసిండ్రు. దేంట్లో ఎలక్షన్ కమిషన్ అంటే ఉంటారు కదా, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉంటారు కదా, ఆయనను సెలెక్ట్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు. ఎట్లా 2:1 గవర్నమెంట్ వాళ్ళే ఉంటారు కాబట్టి 2:1 ప్రకారం ఉంటుంది. 2:1 ప్రకారం ఇంకా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏం చెప్పినా అక్కడ నడవదు. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ హ్యాపెన్స్. ఒకటే నిమిషంలో అయిపోతుంది మీటింగ్ మొత్తం. సో ఇది ఒక స్టెప్ ఆఫ్ ప్రాసెస్. ఇంతకంటే ముందు ఇందులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటుండే, ఒక న్యూట్రల్ పర్సనాలిటీ ఉంటుండే. ఆ న్యూట్రల్ పర్సనాలిటీ ద్వారా అసలు ఏమన్నా డిసిషన్స్ మేక్ చేసి ఉండే. కానీ ఇప్పుడు ఏంటంటే న్యూట్రల్ పర్సనాలిటీని తీసేసి అక్కడ 2023 నుంచి ఇట్లాంటి పనులు చేసుకొచ్చిండ్రు. ఆ రాజీవ్ కుమార్ అని ఉంటారు, ఆయన ఒక బిహారీ ఐఏఎస్ ఉంటుండే అనమాట. ఆయన రిటైర్ అయిపోయింది ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ లాగా. ఆయన రిటైర్ అయ్యేటప్పుడు ఒక మాట చెప్పారు ఎలక్షన్స్ కంటే, అంటే రిటైర్ కంటే కొద్ది రోజుల ముందు, నేను ఇక్కడ రిటైర్మెంట్ తర్వాత సన్యాసం తీసుకుంటా అని చెప్పారు. అంటే హిమాలయాలకు పోతా ఇక అట్లా చేస్తా అనే టైప్లో చెప్పాను అనమాట. అంటే అంటే ఎందుకు చెప్పిన మరి ఆ మాట, ఇప్పుడు ఎవరైనా రిటైర్మెంట్ తర్వాత ఇంకా నేను కాలక్షేపానికి ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేస్తా అది ఇది అంటారు. కానీ ఇక మొత్తం ఇవన్నీ తీసుకొని హిమాలయాలకు పోతా అని చెప్పినంటే పీపుల్ హ్యావ్ టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. అంటే ఇలా నేను చెప్పి నేను ఏదో కాంట్రవర్సీ చేయడం అని కాదు. కానీ ఒక వ్యక్తి హిమాలయాలకు పోతా అన్నాడంటే ఇక అర్థం మీరు చేసుకోండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంకా కొన్ని చూపిస్తాను. యాడ్ ఫేక్ ఓటర్స్ టు ద రోల్. అంటే ఫేక్ ఓటర్లను ఎట్లా అంటే యాడ్ చేసిండ్రో ఇది చూపిస్తున్నారు అనమాట. ఎట్లా చూపిస్తుండ్రు అంటే ఇంతకంటే ముందు ఇగో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ ఆర్టికల్ మొత్తంలో రాసుకొచ్చిండ్రు రాహుల్ గాంధీ గారు. ఇగో ఇది దిస్ మ్యాచ్ ఫిక్సింగ్ ఇన్ మహారాష్ట్ర. ఇదిగో ఇక్కడ ఏం చెప్తున్నంటే ఈ ఈ లెక్క ప్రకారము 2024, ఓకే, 2019 నుంచి, ఇక్కడ మళ్ళీ ఒక్కసారి పెన్ తీసుకుంటాను, సారీ యా. సో ఇక్కడ మీరు కనుక చూస్తే 2019 నుంచి 2024 మధ్యలో, రైట్, ఇక్కడ 2019 నుంచి 2024 మధ్యలో వీళ్ళు 31 lakhs మాత్రమే యాడ్ చేసినారు. కానీ మీరు కనుక చూస్తే బిట్వీన్ అదేంటి మన మే టు నవంబర్ 2024లో కనుక చూస్తే 41 లక్షలు యాడ్ అయినాయి ఇక్కడ. ఇక్కడ చూడండి 41 lakhs, దెన్ ఏ లీప్ ఆఫ్ 41 lakhs, ఓకే, జస్ట్ ఇన్ 5 months. ఒక 5 నెలల్లో ఈ 5 నెలల్లో 41 లక్షలు, 5 సంవత్సరాల్లో 31 లక్షలు. ఇది ఎట్లా జరిగింది అనేది మాత్రం వాళ్ళు చీఫ్ ఎలక్షన్ కమిషన్ దీనికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేదు. సో ఓటర్స్ను ఇంత పెంచిండ్రు. ఫస్ట్ 5 సంవత్సరాల్లో 31 లక్షలు వేస్తే కేవలం 5 నెలల మాత్రం 51 లక్షలు. ఎప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్కును అసెంబ్లీ ఎలక్షన్స్కి మధ్యలో ఇంత పెరిగింది. ఈ పెరుగుడు కరెక్ట్ కాదు అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్గా లేదు అని చెప్పి ఇంకా కొంత రాసుకొచ్చిండ్రు. ఈయన ఏం చెప్పుకొచ్చారంటే రాహుల్ గాంధీ గారు, ఇట్లా ఈ ఎలక్షన్స్ అనేటి ఒక బ్లూ ప్రింట్ లాగా తయారైంది. ఇది ఇట్నే కనుక చేసుకుంటూ పోతే ఇది డెమోక్రసీని బాగా దెబ్బతీస్తుంది. ఇది స్మాల్ స్కేల్ చీటింగ్ కాదు, ఇది ఇండస్ట్రియల్ లెవెల్లో ఇది చీటింగ్ నడుస్తూ ఉంది. ఇండస్ట్రియల్ లెవెల్లో నడుస్తూ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయలేకపోతున్నాము. ఇది ఎలక్షన్ కమిషనే కంట్రోల్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే దీనికి కొంతమంది చెప్తా ఉంటారు, ఎలక్షన్ కమిషన్ అవును ఓటర్స్ని యాడ్ చేసినప్పుడు మరి ఏం చేసిండ్రు మీరు అని అంటే,
ఓటర్లను యాడ్ చేసినప్పుడు ఏం చేయడానికి రాదు. ఓకే. ఎలక్షన్ దగ్గర ఎక్కడ ఉన్నదో ఆ పద్ధతి ప్రకారం ఆ డీటెయిల్స్ అనేటివి మనకు కొన్ని రావు. ఇక కొంతమంది చెప్తా ఉంటారు. ఎక్కడ అంటే మరి మీ పోలింగ్ బూత్‌లలో ఉన్నారు గదా! మరి ఆ పోలింగ్ బూత్‌లో ఉన్న ఏజెంట్స్ ఈ ఎక్స్‌ట్రా ఓట్స్ పడ్డాయి అని చెప్పి ఎందుకు చెప్తలేరు అంటే బేసికల్లీ 5:00 కంటే ముందు ఇగో ఇక్కడ రాహుల్ గాంధీ గారు రాసుకొచ్చిండ్రు అది గూడా. 5:00 కంటే ముందు లుక్ ఎట్ దిస్ థింగ్. ఇన్‌ఫ్లేట్ ఓటర్ టర్నౌట్ రైట్. ఇక్కడ ఈ ఓటర్ టర్నౌట్‌ని ఎట్టెట్లా పెంచిండ్రు అనేది గనుక చూస్తే ఒక్క నిమిషం ప్రజలారా. జస్ట్ 1 సెకండ్ యూ కెన్ సీ రైట్. మీ అందరికి కనిపిస్తుంది కదా. ఇగో ఇక్కడ చూడండి. 5 PM తర్వాత ఈచ్ పోలింగ్ బూత్‌లో ఒక ఆల్మోస్ట్ 600 ఓట్లు. ప్రతి అంటే ఇప్పుడు ఒక 80 మొత్తం మహారాష్ట్రలో ఒక 1,00,000 పోలింగ్ బూతులున్నాయి. ఈ 1,00,000 పోలింగ్ బూతులల్లా ఒక 12,000 బూతులు మాత్రమే చూజ్ చేసిండ్రు. ఈ 12,000 బూతులలో ఏమైంది అంటే ఇంతకంటే ముందు అప్పుడు లాస్ట్ టైం ఇక్కడ చూడండి 12,000 బూత్స్ ఆఫ్ 85 కాన్స్టిట్యుయెన్సీస్లో మాత్రమే ఇది చూజ్ చేసిండ్రు. ఎందుకు ఇక్కడే చూజ్ చేసినంటే ఇంతకంటే ముందు వీళ్ళకి ఇక్కడ తక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి ఈ ఓటింగ్ పర్సంటేజ్ను మనం కొంత హ్యాండిల్ చేయడానికి అని చెప్పి తీసుకొచ్చింది ఇది. అయితే ఇక్కడ ఏమైందంటే ఇగో 66% పెరిగింది. 58 నుంచి 66%, ఆల్మోస్ట్ 7.85%. అంటే ఒక 8% ఓట్ బ్యాంక్. ఇగో ఇక్కడ చూడండి 8%, 7.8583%. అంటే ఒక 8% ఓట్లు పెరుగుతాయి. ఏ పార్టీ అయినా ఇంకా ఓడిపోవడానికి దగ్గరగా ఉంటుంది. అర్థమైందా? సో అదే జరిగిందనమాట. అయితే ఇంకొకటి చూడండి ఇక్కడ ప్రజలారా. ఈ పెరిగిన ఓట్లు ఉన్నాయి చూస్తుంటారా. ఈ 20,000 ఇక్కడ ఉంటాయి కదా. ఈ 600 ఓట్లు పెరిగినాయి ఈచ్ పోలింగ్ బూత్లో. 600 ఓట్లు పెరిగినాయి. ఇది ఎప్పుడు? ఆఫ్టర్ 5 PM అంటే సాయంత్రం 5 గంటల తర్వాత 600 ఓట్లు ఒక్కొక్క బూత్కు పెరిగినాయి. ఈ 12,000 పోలింగ్ బూత్లలో మాత్రమే పెరిగినాయి. ఈ 85 కాన్స్టిట్యున్సీస్లలో మాత్రమే పెరిగినాయి. మరి మిగతా దగ్గరలలో పెరగలేదు. దానికి ఇంకా అంటే ఇప్పుడు వేరే పార్టీ ప్రభుత్వాలు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకు హ్యాపీ అంటే కొత్తగా ఓటర్లు జాయిన్ అయిన వాళ్ళందరూ మంచిగా వచ్చేసిండ్రు, వాళ్ళు ఓట్లు వేసిండ్రు, చాలా సంతోషం అని చెప్పారు. వెరీ గుడ్. అక్కడ దాకా కూడా అది సంతోషమే, అందరం కూడా ఒప్పుకోవాల్సిందే. కానీ ఈ పెరిగిన ఓట్లన్నీ మరొకటే పార్టీకి పోతాయి ఎప్పుడన్నా అనేది ఇంకొక క్వశ్చన్ అనమాట. ఇక్కడ అదే అయిందనమాట. సో ఈ 12,000 బూతులల్లే పెరిగినాయా అంటే ఇంకా మిగతా జాగాలలో మరి ఏమైంది అంటే మిగతా జాగాలలో ఆన్సర్ లేవు దానికి. కానీ 12,000 బూతులలో మాత్రం పెరిగిన ఓట్లు కేవలం ఒక్క పార్టీకే పెరిగినాయి అనమాట. అది బీజేపీకే పెరిగినాయి. అది కాంతి అని చెప్పి ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది. కాంతి కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ అప్పుడు కాంగ్రెస్కి 1,36,000 ఓట్లు పడ్డాయి. తర్వాత బీజేపీకి 100 అంటే 1,19,000 ఓట్లు పడ్డాయి. కానీ ఇదే కాన్స్టిట్యుయెన్సీలో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి కాంతీలో కాంగ్రెస్కి అదే 136 నుంచి 134,34,000కు తగ్గింది. కేవలం 2,000 ఓట్లు మాత్రమే తగ్గినాయి. బీజేపీకి మాత్రం 1,19,000 నుంచి 1,60,000 వరకు పెరిగిందన్నమాట. అంటే ఒక 30,000 ఓట్లు ఇక్కడ పెరిగినాయి కదా. ఈ పెరిగిన ఓట్లు అన్నీ బీజేపీకి పెరిగినాయి. మరి ఇది ఎట్లా పాసిబుల్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇంకొక క్వశ్చన్ వేసారు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్యానల్ సెలక్షన్సే తప్పు జరిగింది. తర్వాత ఇన్ఫ్యూజన్ ఆఫ్ ఓట్స్ అంటే ఇప్పుడు మనకు ఓటర్లను 5 సంవత్సరాల్లో 31 లక్షలు అయితే 5 నెలల్లో మాత్రమే 41 లక్షలు పెంచిండ్రు. తర్వాత కేవలం ఈ 12,000 బూతుల దగ్గర మాత్రమే ఎక్కడైతే బీజేపీ ఓడిపోయిందో అక్కడ మాత్రమే ఫోకస్డ్గా ఓట్లు పెరిగినాయి. మిగతా జాట్లలో అంత పెరగలేదు. ఈ 85 కాన్స్టిట్యున్సీస్లలోనే పెరగడం మొదలైందనమాట. ఓవరాల్గా దాంతో ఏమైందంటే స్ట్రైక్ రేట్ బీజేపీది 89%, 89 పర్సెంటేజ్ ఆఫ్ సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు. వాళ్ళ అంటే ముగ్గురు ఉన్నారు కదా, ఇప్పుడు అజిత్ పవార్, అలాగే షిండే, అలాగే ఇప్పుడు బీజేపీ, వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తే వాళ్ళ కాన్స్టిట్యున్సీలల్లో బీజేపీ పోటీ చేసిన సగం స్థానాలలో వాళ్ళ స్ట్రైక్ రేట్ 89% ఉంది. 89% ఎట్లా ఉంది అంటే ఈ 85 కాన్స్టిట్యున్సీస్లలో ఇగో ఈ పద్ధతి ప్రకారం పెంచుకుంటా పోయినరు. మనకు 600 ఓట్లు ఉన్నాయనుకుందాం ప్రజలారా. 600 ఓట్లు ఆఫ్టర్ 5 PM యాడ్ అయితే ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్కటి వేస్తే కూడా 60 నిమిషాలకు 60 ఓట్లు. అవునా? అంటే సాయంత్రం 5 గంటల నుంచి పొద్దున 3 వరకు ఎలక్షన్లు ఓటింగ్ జరగాలి. మరి అట్లా జరిగిందా అంటే అవి ఏమీ లేవు. అది జరిగినట్టు ఎక్కడ ఎవిడెన్స్ లేవు. ఆ వీడియో ప్రూఫ్లు బయటికి రిలీజ్ చేయలేదు, ఏమీ చేయలేదు.
అంటే ఏమన్నట్టు ఈ 600 ఓట్లు ఎట్లొచ్చినాయో ఇవి తేల్చాలి లెక్క అని చెప్పి చెప్తుండ్రు. ఎందుకు అంటే ఇవి పేపర్ మీద ఒక టైప్‌లో ఉంది, డిజిటల్‌లో ఒక టైప్‌లో ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు వాళ్ళు క్లెయిమ్ చేస్తా ఉన్నారు. అది ఇంకా కిందుంది చూపిస్తాను చూడండి ప్రజలారా. సో, ఇదొకటి. తర్వాత కన్సీల్ ఆఫ్ ఎవిడెన్స్ ట్రయల్. ఆహ్, కన్సీల్ ఆఫ్ ఎవిడెన్స్ ట్రయల్. అంటే ఇదేంటి అంటే, ఇగో ఇక్కడ ఈ చట్టం ప్రకారం 1961లో ఇది చూడండి ఇక్కడ ప్రజలారా 1961లో ఇదేందంటే ఎలక్షన్ కమిషన్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ఆఫ్ సెక్షన్ 93-2-A. అంటే ఇది ఏం చెప్తుందంటే ఒకప్పుడు ఇక్కడ సీసీటీవీ లేవు. అప్పుడు కేవలం పేపర్‌లో మాత్రమే ఉంటుండే అనమాట. అయితే ఆ పేపర్‌లు మాత్రమే ఉంటుండే కాబట్టి ఆ పేపర్‌లు మాత్రమే చూయించిండ్రు. ఇప్పుడు 2024లో అప్పట్ల కెమెరాలు లేకుండా ఇప్పుడు కెమెరాలు, సీసీటీవీలు ఇవన్నీ వచ్చేసినాయి కదా! ఇవి మేము ప్రజలకు చూపించము. ఇవి మేము ఏ పార్టీకి చూయించము అని జెప్పి ప్రభుత్వం జెప్తా ఉంది. అలాగే ఎలక్షన్ కమిషన్ జెప్తా ఉంది. ఎట్లా జెప్తారండి ఇది? ఇప్పుడు అక్కడ సీసీటీవీ కెమెరాలు ఎందుకోసం పెట్టినాడు మరి అట్లాంటప్పుడు పెట్టకండి. అర్థమైందా? పెట్టినప్పుడు ప్రజలకు చూయించాలి గదా! ప్రజలకు చూయించకుండా మేము ఎవరికి చూయించము. ఇది చెత్తబుట్టలకే పోతాయంటే ఇది మీ ప్రాపర్టీ గాదు గదా! ఎలక్షన్ కమిషన్ ప్రాపర్టో లేకుంటే ఒక ప్రభుత్వం ప్రాపర్టో లేకుంటే ఒక పార్టీ ప్రాపర్టీ గాదు. ఇది ప్రజల ప్రాపర్టీ. ప్రజలు ఇక్కడ ఓటేసిండ్రు. ప్రజలు ఓటేసిన దానికి ప్రజలకు చూయించాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఇది మనందరి బాధ్యత. కానీ 2024లో ఒక రూల్ తీసుకొచ్చి, ఈ రూల్ ప్రకారము 1961లో కేవలం పేపర్ టాపిక్సే ఉంటుండే కాబట్టి, ఆ పేపర్ టాపిక్సే రిలీజ్ చేస్తాము. మిగతాయి రిలీజ్ చేయమని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంటే ఇది కరెక్ట్ డైరెక్షన్‌లో లేదిది. ఒకసారి ఆలోచించండి ప్రజలారా. ఇవాళ కాకపోతే రేపైనా ఒక డల్ స్టూడెంట్‌కి అర్థమైతది. అర్థమైందా? మనం ఎవరైనా డల్ స్టూడెంట్ అని అనుకుంటే కూడా ఒకరు కొంత లేట్‌గా కావచ్చు కానీ అర్థం కాకపోయే స్టూడెంట్ ఉండరు. ఒకసారికి 4 సార్లు అయితదేమో మహా అయితే. కానీ ప్రాక్టికల్‌గా ఆలోచించండి. సీసీటీవీ ఫుటేజ్ చూపించడానికి ఎలక్షన్ కమిషన్‌కు ఏం నష్టమో వాళ్ళు చెప్పాలి. కానీ రాహుల్ గాంధీ గారు అడిగిన క్వెషన్స్‌కి బీజేపీ ఆయన మీద దండయాత్రకు దిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా దండయాత్ర కోసం దిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఓటర్స్‌ని డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నావు. ఎలక్షన్ కమిషన్ డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నావు. ఇట్లానే మాట్లాడుతుండ్రు తప్ప ఎవిడెన్స్ బేస్డ్ ఒక స్టాటిస్టిక్స్ బేస్డ్‌గా వీళ్ళు మాత్రం ముందుకు రాలేదు. ఈ 600 ఓట్లు పెరిగిన దానికి లెక్కలేదు. ఆ డిజిటల్ ఫార్మాట్‌ను, పేపర్ ఫార్మాట్‌లో ఉన్న వాటికి అసలు డిస్క్రిపెన్సీ ఉంది అనేది చూయించరు. తర్వాత సీసీటీవీలలో ఎట్లా వచ్చినాయి అనేది చూపించరు. అలాగే ఇంత ఓట్స్ పెరిగినాయి కదా! 31,00,000 ఏమో 5 సంవత్సరాలలో పెరిగితే 5 నెలల్లో 41,00,000 ఓట్లు పెరిగినాయి. ఓవరాల్‌గా 79,00,000 ఓట్లు. ఈ పెరిగిన ఓట్లన్నీ ఒక గంపగుత్తగా కొన్ని ఒక పార్టీకే వెళ్ళిపోయిందని అని చెప్తున్నప్పుడు దానికి ఎవిడెన్స్ చూపించరు. అంటే ప్రజలారా ట్రాన్స్‌పరెన్సీ అనేది మొత్తం అసలు తొక్కబడిపోయిందనమాట ఇక్కడ. తర్వాత ఇంకా కొన్ని ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు కొన్ని రాసుకొచ్చిండ్రు. మనం ఇదేమైతుందంటుంటే ఇక్కడ ఇదొక ఏమంటారు దీన్ని అంటే ఒక బ్లూ ప్రింట్ లాగానే ఉంది. ఇది గనుక ఇట్లనే కంటిన్యూ అయితే ఇన్‌స్టిట్యూషన్స్ దెబ్బతింటాయని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. ఇదొకటి చూపిస్తాను చూడండి ప్రజలారా. యాహ్! ఇగో చూడండి ఇక్కడ ఇన్‌స్టిట్యూషన్స్ మొత్తం దెబ్బతింటాయని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తారు. దిస్ ఇస్ క్యాప్చర్ ఆన్ అవర్ ఇన్‌స్టిట్యూషన్స్. అట్లాగే ఇప్పుడు ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో అనేది తర్వాత సంగతి. ఇట్లాగనే గనుక కంటిన్యూ అయిపోతే ఇగో ఇర్రిపేరబుల్ డ్యామేజ్ ఈస్ డన్ టు ద ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ టు ద పీపుల్స్ ఫెయిత్ ఇన్ ద రిజల్ట్. ఇది చాలా మట్టుకు కరెక్ట్. ఎలక్షన్ కమిషన్ మీద ఇవాళ అందరికీ డౌట్‌లొస్తున్నాయి. అంటే డౌట్‌లు ఎందుకు వస్తున్నాయి అంటే, మా ఓటు మాకు పడ్డదా? మేము అనుకున్న వ్యక్తికి పడ్డదా? లేదా? అనేది చాలా పెద్ద క్వెషన్ మార్క్ లాగా తయారైంది. అయితే దీనికి ఇప్పుడు కొంతమంది రిబీటర్స్ లాగా ఏముంటాయంటే, మీకు పోలింగ్ బూత్‌లో మరి జనాలు ఉన్నారు కదా! మీ జనాలే ఉన్నారు కదా! వాళ్ళు ఎందుకు చెప్తలేరు అంటే, యూజువల్‌గా ఎట్లుంటదంటే, కొంతమంది చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. ఇండియాలో అన్ని రకాలు నడుస్తా ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. అది పాయింట్ 1. పాయింట్ నంబర్ 2 ఏందంటే, ఇది పోలింగ్ బూత్‌లో జరుగుతున్న విషయం కాదు. ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటే సాయంత్రం 5 గంటల తర్వాత జరుగుతున్న లెక్క ఇది. 5 గంటల తర్వాత జరుగుతున్న లెక్కల్లో పోలింగ్ ఏజెంట్‌లకి ఏమాత్రం సంబంధం ఉండదు. రైట్? తర్వాత ఇదొక్కసారి చూడండి ప్రజలారా. శశికాంత్ సెంథిల్ గారు హి ఈస్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ తమిళనాడు. రైట్? ఆయన ఏం చెప్పుకొచ్చిండ్రంటే ఇవే సేమ్ రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారో కొన్ని ఇవే చెప్పుకొచ్చిండ్రు. ఇక్కడ 41,00,000 సేమ్ 41,00,000 5 నెలల్లో వస్తే 31,00,000 ఏమో 5 ఏళ్లలో వచ్చినాయి. సో చూస్తున్నారు కదా ఇది 5 years టు యాడ్ 31 lakhs. ఓకే. అండ్ 41 lakhs ఓన్లీ ఇన్ 5 months. ఇక్కడ చూడండి 5 monthsలో ఇంత యాడ్ అయిందని చెప్పి చెప్తుంది. తర్వాత యా
ఇగో చూడండి 8% ఎట్లా పెరిగింది అనేది ఈయన అడుగుతా ఉన్నారు. ఈ సాయంత్రం 5 సాయంత్రం అయిన తర్వాత 76 లక్షల ఓట్లు ఎట్లా ఎక్స్ట్రా వచ్చినాయి అనేది ఈయన అడుగుతా ఉన్నారు. సో ఈ 76 లక్షల ఓట్లు ఆఫ్టర్ ఈవినింగ్ 5 PM తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్ చూపించడానికి ఏం నష్టం వచ్చింది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. తర్వాత ఓటర్ డేటా అండ్ ఓట్ మ్యానిపులేషన్, తర్వాత ఫైనల్ ఎలక్టోరల్ రోల్స్ ఇది ఈ డిజిటల్ ది ఓపెన్ ది మెషిన్ రీడబుల్ ఫార్మాట్, ఈ మూడిట్లలో కూడా తేడాలు ఉన్నాయి. ఈ మూడిట్లలో ఉన్న ఫైనల్ వర్షన్ ఎందుకు ఇస్తలేరు? ఒక ఎలక్షన్ కమిషన్ దీనికి సంతకం పెట్టి ఎందుకు రిలీజ్ చేస్తలేడు? డిజిటల్గా కానీ ఓపెన్గా కానీ మెషిన్ రీడబుల్ ఫార్మాట్స్ కానీ ఇవి మూడిట్లల్లో డేటా ఎందుకు రిలీజ్ అవుతలేదని చెప్పి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అట్లాగే ఇంతకంటే ముందు చెప్పినట్టు 12,000 బూతులలో కేవలం 80 సీట్లలో మాత్రమే ఈ ఎక్కువ ఓట్లన్నిటికీ జరిగినాయి. మరి మిగతా వాటిలో జరగలేదు, మిగతా ఏరియాలో జరగలేదు అని చెప్పి చెప్తున్నారు. వీటన్నిటికీ ఎలక్షన్ కమిషన్ కేవలం సైలెంట్గా మాత్రమే ఉంది, ఎంటీ స్టాటిస్టిక్స్ మాత్రమే చూపిస్తుంది, అసలు విషయాన్ని చూపిస్తలేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఇంకా కొంచెం పైకి వెళ్ళి చూద్దాం ప్రజలారా. సో ఇవాళ ఇంకొక ట్వీట్ కూడా చేసిండ్రు రాహుల్ గాంధీ గారు. ఏం ట్వీట్ చేసిండ్రు అంటే చూడండి, ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఓకే, ఎవరు ఎలక్షన్ కమిషన్, మీరు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, రిలీజింగ్ అన్సైన్డ్ ఇవేసివ్ నోట్స్ టు ఇంటర్మీడియట్స్ ఇస్ నాట్ ద వే టు రెస్పాండ్ టు సీరియస్ క్వశ్చన్స్. ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు ఏదో సంబంధం లేకుండా ఏదో ఒక లెటర్ రాసి ఉంటుంది, ఎక్కడ ఎవరు సైన్ చేయకుండా ఉండే లెటర్ రాసి పెడితే ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి అని చెప్తా ఉన్నారు. తర్వాత ఇంకొకటి కొంచెం పైకి వెళ్ళిస్తాము. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది ఒకటి అజయ్ బోస్ గారని, ఈయన ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్. ఈయన ఏం చెప్పిండ్రు అంటే, మరి ప్రధానమంత్రి మోడీ గారు ఎలక్షన్ కమిషన్స్ అప్పుడు ఎలక్షన్లల్లో కొన్ని అంటే ఇట్లా కొంత బయాస్డ్ టాపిక్స్ మాట్లాడిండ్రు కదా, రాజస్థాన్ బున్వార్లో కొంత హేట్ స్పీచ్ ఉంది, మరి దానికోసం మీరు ఏం చేసిండ్రు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ని క్వశ్చన్ అడిగితే ఆర్టీఐ యాక్టివిస్ట్ అసలు మాట్లాడింది ఒకరైతే జేపీ నడ్డా గారికి లెటర్లు వెళ్ళినాయి. జేపీ నడ్డా గారు ఎవరు అంటే ఈయన బీజేపీ పార్టీ ప్రెసిడెంట్. మాట్లాడిన వ్యక్తికి పోలేదు కానీ జేపీ నడ్డా గారికి వెళ్ళినాయి. అంటే ఇక్కడ మనం ఎవరిని టార్గెట్ చేయడం అని కాదు, ఎవరిని పాయింట్అవుట్ చేయడం అని కాదు, కానీ ఇక్కడ సందర్భం ఏంటంటే ఎవరు మాట్లాడినారో వాళ్ళకి వెళ్ళాలి. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం ఎవరు మాట్లాడిన వాళ్ళకి కాకుండా పార్టీ ప్రెసిడెంట్కి పంపిస్తారు. ఇది కరెక్ట్ కాదు కదా. సో ఇక దీన్ని సమర్థించే వాళ్ళు ఉంటే నేనేం చేయలేను. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఎలక్షన్స్ అనేటి ఎంత ట్రాన్స్పరెంట్గా జరిగితే అంత మంచిగా ఉంటుంది దేశం. ఎలక్షన్స్ ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్గా జరగవో ఇది దేశానికి అస్సలు మంచిది కాదు. ఇన్స్టిట్యూషన్స్ దెబ్బతింటాయి, తర్వాత అన్నీ కూడా దెబ్బతింటూ ఉంటాయి, ఎకానమీ కూడా దెబ్బతింటూ ఉంటుంది. మనం దీన్ని అసలు సుపరిపాలన వైపు తీసుకెళ్ళలేము. సో ప్రజలారా, ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ లైక్ మనం ఎలక్షన్స్ని ట్రాన్స్పరెంట్గా ఉంచుకోవడానికి మనవంతు ప్రయత్నంగా మనం చేద్దాము. క్వశ్చన్స్ ఏమన్నా ఎవరైనా పోస్ట్ చేసిండ్రు అన్నప్పుడు న్యూట్రల్గా ఆన్సర్స్ చేయాలి. అది ఎలక్షన్ కమిషన్ బాధ్యత, ఎందుకంటే అది ఒక ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి వాళ్ళు అదే చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. సో దీంతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.